హలో, మీ విశేషం జాయిన్ చేయించు. నువ్వు ఆన్ చేసి పెట్టి ఫోన్ ఫస్ట్. సరే, ఏంటంటే సౌండ్ గాంధీ సార్ సౌండ్ గాంధీ గాంధీ నువ్వు మ్యూట్ చేయాలి. గాంధీ గాంధీ సార్ ఫోన్ గాంధీ గాంధీ చేసాడమ్మ, చేసాడు. అదే మ్యూట్ చేయి, ఫోన్ మ్యూట్ చేయలే. అంతే, అలా ఉంచి, అలా ఉంచి. ఇప్పుడు మనకి ఈ సెమిస్టర్లో భాగంగా మనకి సెకండ్ సెమిస్టర్లో మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎవరు రాలేదేంటి సార్? వస్తున్నారమ్మా, ఒక్కొక్కరు వస్తున్నారు. సార్ లెక్క కాల్ చేశారండి. సార్ అలాగే చేశారమ్మా. ఫోన్ నాన్నగారు ఎవరు ఎత్తారు, మాట్లాడతలేదు. సుమాన్యాకే తెలుస్తుంది. సార్ సుమాన్య జాయిన్ అయింది. ఓకే సార్. అయ్యో, అమ్మ ఇప్పుడు చూడండి, ఒకసారి చెప్తాను పాఠం. మనకి సెకండ్ సెమిస్టర్లో భాగంగా మనకి ఇక్కడ ఏముంటుందంటే, మన సెకండ్ సెమ్లో మనకి ఏముందంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఉంది. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఏంటంటే మనకి ప్రదర్శన కళలు. అంటే మన రోజు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మన నిజ జీవితంలో మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే మనకి హరికథలు, బుర్ర కథలు చూశారు కదా, ఎప్పుడైనా చూసే ఉంటారు మీరు. హరికథలు, బుర్ర కథలు, పులి వేషాలు, దసరాకు గట్ట వేసుకుంటారు. పులి వేషాలు ఒకటి, తర్వాత వీధి నాటకాలు ఇలాంటి అన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే వీటిని పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటాం. ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది మనకి ఈ సెమిస్టర్లో మనకి ఒక 50 మార్కులకి ఇచ్చాడు మన సెకండ్ సెమిస్టర్లో. దీనికి సంబంధించి ఒకసారి మీకు సిలబస్ చూపిస్తాను చూడండి. ఒకసారి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంబంధించి సిలబస్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి
మనకి 50 మార్కులకి ఉంది ఇది. ఇంకా పూర్తిగా మనకి ఇంకా మెటీరియల్ రాలేదు. కొంత నేను నెట్‌లోంచి డౌన్‌లోడ్ చేశాను చూడండి ఒకసారి. ఇది సిలబస్. ఇది మనకి సిలబస్. ఒకసారి చూడండి. యూనిట్ 1 3 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్ట్స్ అండ్ ఇట్స్ డెఫినిషన్, ఫైన్ ఆర్ట్స్, ఆర్ట్స్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, రసాస్, భావాస్ అండ్ రససూత్ర, దశరూపకాస్, నిత్య, నృత్య, నత్య, యాక్షన్, కైండ్స్ ఆఫ్ యాక్షన్స్, ఏన్షియంట్ కస్టమ్ స్టైల్. ఇది మనకు ఒకటోది ఇంట్రడక్షన్ టు ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్. రెండోది పర్ఫార్మింగ్ ఆర్ట్స్, స్టేజ్ ఆర్ట్స్. ఇందులో స్టేజ్ ఆర్ట్స్లో ఆరిజిన్ ఆఫ్ డ్రామా, ఫీచర్స్ ఆఫ్ డ్రామా, వెడిక్ట్స్ ఆఫ్ మోడర్న్ తెలుగు డ్రామా, ఫేమస్ తెలుగు డ్రామాస్, స్టేజ్ పర్ఫార్మెన్స్, డ్రామాస్టిక్ యాక్టర్స్ అండ్ ఇట్స్ డెఫినేషన్స్, యాక్టర్ క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ట్రైట్స్ ఆఫ్ ఎన్ యాక్టర్, డిక్షన్, ఆర్టికులేషన్, డైలాగ్ మాడ్యులేషన్, టైమ్ సెన్స్, అబ్జర్వేషన్, మైమ్, ఇంప్రొవేషన్, కామెంటరీ, డ్రెస్ కోడ్, మేకప్, లైటింగ్ అండ్ స్టేజ్ డైరెక్షన్. మూడవది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫార్మ్స్. ఫోక్, ఇదంతా అంటే ఏముంటుందంటే ఫోక్ ఆర్ట్స్, దేర్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ది పగటి వేషాలు, బొమ్మలాటలు, వీధి నాటకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, సింధు, యక్షగానం, ఇంకోటి ఏంటి సింధు, యక్షగానం, కోలాటం, పులివేషం. ఇలాగ మనకి ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి ఏం చెప్పాడంటే మూడు మూడు చాప్టర్స్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్ని మనం బాగా మనకి 50 మార్కులకే వస్తుంది. మోడల్ పేపర్ కూడా మనకి ఒకసారి ఉంది చూపిస్తాను చూడండి. మోడల్ పేపర్ కూడా ఉంది. ఇక్కడ ఏముంటుందంటే మనకి రససూత్రం గురించి, భరతుడి యొక్క రససూత్రం గురించి, అంటే మనకి నవరసాలు ఉంటాయి కదా, ఈ నవరసాల గురించి, తర్వాత ఈ రస సిద్ధాంతం గురించి, దశరూపకాల గురించి ఇవి ఉంటాయి. దాంతోపాటుగా మనకి డ్రామా, అంటే ఈ డ్రామా ఎలా పుట్టింది, డ్రామా మన తెలుగు డ్రామా ఎలా వికాసం పొందింది, ఇంకోటి వచ్చి ఏంటంటే ప్రముఖ డ్రామా నటులు ఎవరు, ప్రముఖమైన ముఖ్యమైన డ్రామాలు ఏంటి, డ్రామాలో నటుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేకప్ ఎలా వేసుకోవాలి, తర్వాత మైమ్ ఎలా నిర్వహించాలి, ఇలా మొదలైనవి ఉంటాయి. మూడో దగ్గరికి వచ్చేటప్పటికి మనకి జానపద నాటకాలు ఉంటాయి. ఏంటి వీధి నాటకాలు, కోలాటం, యక్షగానం, పులివేషాలు, తోలుబొమ్మలాటలు, ఇలాంటివి మనకి ఇలా మూడో చాప్టర్లోకి వచ్చేటప్పటికి ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఇదంతా ఏంటంటే ఫైన్ ఆర్ట్స్, లలిత కళల గురించి మనకి ఇక్కడ అంత ఫైన్ ఆర్ట్సే మనకు ఉంటాయి. ఇదంతా పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ని మనం ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో భాగంగా ఉంటుంది. పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మోడల్ పేపర్ చూడండి ఎలా ఉంటుంది, ఒకసారి చూపిస్తాను. మోడల్ పేపర్ మనకి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. కింది మనకి మొత్తం 8 క్వశ్చన్లు ఇచ్చాడు. కింది వాటిలో ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానం రాయమన్నాడు. 8 ఇచ్చాడు, 4 రాయమన్నాడు. ఒక్కొక్క దానికి 4 మార్కులు, 5 4 20 మార్కులు. ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ ఒకసారి. చిన్న ప్రశ్నలు ఇవన్నీ. రస సిద్ధాంతం పరిచయం చేయండి, లలిత కళల గురించి రాయండి, నాట్య నృత్యములను సాధారణంగా వివరించండి, రంగస్థల స్వరూప ప్రాధాన్యతను తెలియజేయండి, నాటక సంభాషణ శైలి గురించి వివరించండి, కళాకారుల ఆహార్య అభినయ సంభాషణ గురించి వివరించండి, కోలాట ప్రదర్శన విశిష్టతను తెలియజేయండి, వీధి నాటకాలను పరిచయం చేయండి, దశరూపకాల గురించి రాయండి. ఈ పెద్ద క్వశ్చన్లు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ పెద్ద క్వశ్చన్లు చూడండి ఒకసారి. ఇవి కింది వాటిలో 3 6 ఇచ్చాడు, మనకి 3టికి రాయాలి సమాధానం. ఈ పెద్ద క్వశ్చన్లు 6లో 3 రాయాలి. దశరూపకాల గురించి రాయండి, ప్రసిద్ధ నాటక కళాకారుల కృషిని వివరించండి, తెలుగు నాటక వికాసం గురించి రాయండి, జానపద ప్రదర్శన కళారూపాల వైవిధ్యాన్ని వివరించండి, జానపద కళారూపాలైన పగటి వేషాలు, బొమ్మలాటల గురించి రాయండి, రజ్య కథలు మరియు బుర్రకథల గురించి వివరించండి. ఇలా ఉంటాయేమో మనకి ఇదంతా మోడల్ పేపర్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఇందులో మీకు ఏదైనా ఒక డౌట్ ఏదైనా ఉంటే అడగండి ఒకసారి. మీకు అవన్నీ తెలిసినాయే, వాటి గురించే మనం ఎగ్జామ్లో రాయాలి. ఇందులో కొన్ని ఉంటాయి, నేను నోట్స్ ఇస్తాను. నేను దాదాపుగా మీకు నోట్స్ ఇస్తాను, వినండి. నోట్స్ ఇస్తాను. ఇందులో మనకి మొదట ఒక్కొక్క దానికి ఒక్కొక్క తోలుబొమ్మల ఆట గురించి చెప్పుకుందాం. ఒకసారి చూడండి. ఒకసారి తోలుబొమ్మల ఆట సరే సార్. ఒకసారి వినండి. నేను కొంత డౌన్లోడ్ చేశాను సమాచారం.
పగటి వేసాలు ఇవన్నీ. బుర్రకథ చెప్తా చూడండి ఒకసారి. బుర్రకథ గురించి ఒకసారి మనం నేర్చుకుందాం. బుర్రకథ సార్ చెప్పండి సార్. సార్ అమ్మ తీస్తున్నాను ఒకసారి. సార్ ఏం అర్థం కావట్లేదు సార్. కనబడతా లేదా? ఒకసారి అమ్మా. హరికథ ఒకసారి ఒకసారి వినండి. హరికథ కనబడింది. ఇప్పుడు ఇది కనబడుతుంది. స్క్రీన్ షేర్ అయింది, కనబడుతుందా? కనిపించింది సార్. కనిపించింది సార్. కనబడింది కదా. ఇక్కడ చూడండి అమ్మ, హరికథ ఇది. హరికథ హరికథ మనకి మనకి రెండు ఈ రోజు నేర్చుకుందాం. హరికథ ఒకటి, బుర్రకథ ఒకటి నేర్చుకుందాం ఈరోజు. హరికథ కనబడింది కదా మా అందరికీ? కనబడింది సార్. అయ్యో, ఎలా వచ్చిందేంటి ఇది? ఒకసారి సార్ స్క్రీన్ ఏం షేర్ అవ్వలేదు సార్. వచ్చింది కానీ స్టక్ అయిపోయింది సార్. ఒక్క నిమిషం ఉండేది. ఒక్క నిమిషం. ఇప్పుడు మాకు అసలు ఏం కనపడట్లేదు సార్ బాబు. కంగారు పడొద్దమ్మా. ఒక్క నిమిషం ఉంటే కనపడుతుంది. స్క్రీన్ షేర్ చేస్తాను చూడు ఇప్పుడు. అది ఏంట్రా చేస్తున్నావా? చూడు ఇప్పుడు కనబడుతుందా? మీరు కనపడుతున్నారు సార్. ఓకే సార్ కనబడుతుంది. హరికథ కనబడిందా? కనబడింది సార్. ఇప్పుడు చూడండి ఒకసారి. హరికథ గురించి చెప్తాను. హరికథ అన్నది తెలుగువారి సాంప్రదాయ కళారూపం. హరికథ అనేది తెలుగువారి అంటే మన తెలుగు ప్రాంతంలో మాత్రమే, మనకు మాత్రమే సంబంధించినటువంటి ఒక సాంప్రదాయ కళ. హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు ప్రధానంగా హర్లేలను సంగీత సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. ముఖ్యంగా మనకి హరికథ అంటే అర్థం ఏంటంటే, హరికథ అంటే అర్థం ఏంటంటే హిందూ మతపరమైన భక్తి కథలను ప్రధానంగా హిందూ మతంలో ఉన్నటువంటి భక్తి కథలు, ముఖ్యంగా విష్ణువు యొక్క లీలలను సంగీత సాహిత్యాల సంగమంగా, అంటే సంగీతము ఒక పక్క లయబద్ధంగా పాటలు ఉంటాయి, ఇంకో పక్క ఏమో సాహిత్యం కూడా ఉంటుంది. సాహిత్యంగా ఉంటాయి. ఈ రెండిట్లో సంగమంగా సంగీత సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. సంగీత సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. చూడండి హరికథ ఒకసారి దీన్ని కొద్దిగా జూమ్ చేస్తే ఇంకా బాగా కనబడద్దేమో. నేను చేసుకున్నాను సార్ ఇక్కడ. ఒకసారి జూమ్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్. కనబడుతుందా మీకు బాగా? మీకు కనబడుతుందమ్మా? ఇప్పుడు కనబడుతుందా చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి.
హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయ కళారూపం. అంటే మనకి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి కళారూపం ఏంటంటే హరికథ. హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు. హిందూ మతపరమైనటువంటి భక్తి కథలు ముఖ్యంగా విష్ణువు యొక్క లీలలు, హరి యొక్క లీలలను సంగీత సాహిత్యాలు అంటే సంగీతము సాహిత్యాల యొక్క సంగమంతో కలిపి చెప్పడాన్ని హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. హరికథలకు తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరిదాసులు మీకు తెలుసు కదమ్మా? హరిదాసు మీకు తెలుసా? హరిదాసు తెలుసు సార్, తెలుసు నారదుడు తెలుసు సార్. మన నారదుడు ఉన్నాడు కదా, మన పురాణాల్లో ఉన్నటువంటి నారదుడు మొదటి హరిదాసు అంటారు. దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆదిభట్ల నారాయణదాసు. అదొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆదిభట్ల నారాయణదాసు. ఇక మన తెలుగులో అసలు ఈ హరికథను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఆదిభట్ల నారాయణదాసు. అతను హరికథ పితామహుడు అని పిలుస్తారు. తెలుగులో హరికథ పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణదాసు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హరికథ అన్నది తెలుగు సాంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నారదుడు మొదటి హరిదాసు అంటారు. దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆదిభట్ల నారాయణదాసు. అందువల్ల అతను హరికథ పితామహుడు అంటారు. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథ విద్వాంసులు అష్టభాషా పండితుడు. ఇతను దాదాపు 8 భాషల్లో పండితుడు. అదేవిధంగా గొప్ప హరికథ కళాకారుడు అతను. ఎవరమ్మా అతని పేరేంటి? అతని పేరు హరికథ పితామహుడిని ఎవరిని పిలుస్తామమ్మా? హరికథ పితామహుడిని ఎవరిని పిలుస్తాం? ఆదిభట్ల నారాయణదాసు. అతని పేరు ఆదిభట్ల నారాయణదాసు. ఇతను గొప్ప హరికథ, నారాయణదాసు సార్. చాలా హరికథలు తానే సొంతంగా రాసి ప్రసారం చేశాడు. ఇతను గొప్ప హరికథ విద్వాంసుడు, అష్టభాష పండితుడు. ఇది సంగీత సాహిత్యాల మేలు కలయిక. అంటే ఇక్కడ మన హరికథ చెప్పాలంటే రెండు ఉండాలి. ఒక పక్కేమో కథ రాసుకోవాలి, అంటే అది ఒక పక్క సాహిత్యం ఉండాలి. అంటే ఒక బుక్లో మనం హరికథ మనం ఏం చెప్పాలంటే ఒక బుక్లో రాసుకోవాలి. ఒక పక్క ఏంటంటే సంగీతం కూడా అతనికి వచ్చి ఉండాలి. అంటే ఒక పక్క ఆ కథ సాహిత్యం, తెలుగు సాహిత్యంలో రామాయణ భారతాలు అతనికి వచ్చి ఉండాలి. ఇంకో పక్క అతను సంగీతం కూడా తెలిసి ఉండాలి. ఆ రెండు వస్తేనే అతను హరికథ చెప్పగలడు. ఈ హరికథ అనేది సంగీత సాహిత్యాల సంగమం. ఈ రెండు వస్తేనే కానీ హరికథ అతను బాగా చెప్పలేడు. అందువల్ల దీన్ని సంగీత సాహిత్యాల మేలు కలయిక అంటారు హరికథని. ఈ కథ చెప్పు వారిని భాగవతులు లేదా భాగవతారు అంటారు. ఈ కథ హరికథ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ఏమంటారంటే భాగవతులు లేదా భాగవతార్ అంటారు. భాగవతార్ అంటారు. ఆదిభట్ల నారాయణదాసు, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్ మొదలగు వారి ప్రక్రియలో ఆద్యులు. ఈ తెలుగులో ఈ హరికథ అనే ప్రక్రియకు బాగా ప్రాచుర్యం కల్పించిన వ్యక్తులకు ఆదిభట్ల నారాయణదాసు మొదటివాడైతే, రెండో వ్యక్తి ఎవరంటే పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్. వీళ్ళని ఇలా హరికథలు చెప్పేవారిని ఏమంటారంటే భాగవతులు లేదా భాగవతార్ అంటారు. అందువల్ల పరిమి సుబ్రహ్మణ్యం అతని పేరు భాగవతార్, అతను చెప్పేవాడు కాబట్టి భాగవతార్ అని పెట్టుకున్నారు మొదలగు వారి ప్రక్రియలో ఆద్యులు. హరికథ కళారూపాలలో ఒకే ఒక పాత్రధారి 3 గంటల కాలం కథాగానం కానిస్తాడు. ఇక్కడ ఒక అతనే ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. హరికథలో మనకి ఒకే ఒక అతను దాదాపుగా 3 గంటల పాటు ఓ పక్కేమో సంగీతం అతనే సంగీతం వాగిస్తుంటా 3 గంటల పాటు కథాగానం చేస్తాడు. అంటే కథనే పాట కింద పాడుతూ ఉంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు లీలలు ఉంటాయి, జాంబవతి కళ్యాణం అని, లేకపోతే రుక్మిణి కళ్యాణం అని, ఏదో ఒక శ్రీకృష్ణుడి యొక్క లీలను తీసుకుంటాడు, దానిని ఒక 3 గంటల పాటు గానం చేస్తూ ఉంటాడు. అదే హరికథ. ఒక వ్యక్తి అన్ని పాత్రలను జీవించి రసవత్రంగా నటిస్తాడు. అన్ని పాత్రలను ఒక వ్యక్తే పోషిస్తాడు. ఒక పక్క రుక్మిణి పాత్రను అతనే పోషిస్తాడు, శ్రీకృష్ణుని పాత్రను అతనే పోషిస్తాడు, అటువైపు నారదుడి పాత్రను అతనే పోషిస్తాడు, ఈ పక్క సత్యభామ పాత్రను కూడా అతనే పోషిస్తాడు. అంటే ఒకే అతను ఆ కథలోని అన్ని పాత్రలను పోషిస్తాడు. దాదాపుగా 3 గంటల పాటు కథాగానం అలా చేస్తూ ఉంటాడు, పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నోటితో వాచికం చెప్తూ మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికము, కాలితో నృత్యము, చేతులతో అంగికములు గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నోటితో పక్కేమో వాచికం కథ చెప్తాడు, నోటితో పక్క కథ చెప్తూ అదే పాట రూపంలో చెప్తాడు కథ. అది కూడా కథ అంటే మనకు మామూలుగా కథ చెప్పినట్టు కాదు, పాట రూపంలో పక్క కథ చెప్తాడు.
ఇంకో పక్క కాలికి గంతులు పెట్టుకుంటాడు, గజ్జెలు పట్టుకుని ఒక పక్క నాట్యం చేస్తూ ఉంటాడు, ఇంకో పక్క చేతులతో అభినయం చేస్తూ ఉంటాడు, తల తిప్పుతూ ఉంటాడు. ఇలా ఒక వ్యక్తే నవరసాలు పలికిస్తాడు. అంటే ఒక పక్కేమో కథ చెప్తాడు, ఇంకో పక్క కథాగానం చేస్తాడు, ఇంకో పక్కేమో నాట్యం చేస్తాడు, ఇంకో పక్క చేతులతో అభినయం చేస్తాడు, ముఖాభినయం చేస్తాడు. ఇలాగా ఒక వ్యక్తి దాదాపుగా కాలితో నృత్యం చేస్తాడు, ముఖంలో సాత్విక భావాలు, ముఖంలో రకరకాల భావాలు చూపిస్తూ ఉంటాడు, ఓ పక్కేమో పాట పాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి అన్ని రకాల పాత్రలు అతనే పోషిస్తాడు, అన్ని రకాల అభినయాలు అతనే చేస్తాడు. హరికథలో ఉన్న ప్రత్యేకత ఇదే హరికథ యొక్క ప్రత్యేకత. మిగిలిన మనం ఏది చూసుకున్నా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు ఉంటాడు, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క అతను పోషిస్తాడు నాటకంలో కానీ మరి ఎక్కడైనా తీసుకున్నప్పుడు. కానీ హరికథలో ఒక వ్యక్తే అన్ని పాత్రలు తానే పూజిస్తాడు, అన్ని రాష్ట్రాలు తానే పలికిస్తాడు. అది హరికథ యొక్క ప్రాముఖ్యత. 3 గంటల కూర్చున్న ప్రేక్షకులు విసుగు జనించకుండా పెట్టకథలతో మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో ఉన్న కుళ్ళును ఎత్తి చూపిస్తూ వేదాంత బోధ చేస్తూ. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక పక్క ఒకే అతని 3 గంటల పాటు చెప్తాడు. మనకు 1 గంట పాఠం చెప్తేనే మనకు విసుగొచ్చేద్ది. కానీ అతను ఒక అతనే 3 గంటల పాటు 3 గంటల పాటు ఒక కథను చెప్తూ మరి జనానికి విసుగు కలగకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో పెట్టకథలు చెప్తూ, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలని అతని కథల రూపంలో చెప్తూ, సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని చెడుని ఎత్తు చూపిస్తూ, ఒక పక్క నీతి బోధ చేస్తూ ఒకసారి చూడండి, ఒక పక్కేమో నీతి బోధ చేసి జనరంజంగా హరికథ గానం చేస్తాడు. హరికథ చెలివిలు ఉంటుంది చాలా. అందుకే హరికథకు చాలా సమాజంలో ఉన్నటువంటి సాహిత్యంలో హరికథకు అందుకే చాలా గొప్ప విలువ ఉందని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తే 3 గంటల పాటు జనానికి విసుగు కలిగించకుండా కథ చెప్పడం, అదేవిధంగా మధ్య మధ్యలో చిన్న చిన్న పిట్టకథలు చెప్తూ సమాజంలో ఉన్నటువంటి చెడుని ఎత్తి చూపిస్తూ నీతి బోధ చేస్తూ కథ చెప్పడం. ఒక వ్యక్తి ముఖంతో కథ చెప్తూ గానయుక్తంగా పాడుతూ రాగయుక్తంగా పాడుతూ, ఇంకో పక్క ముఖాభినయం, ముఖంతో రకరకాల సాత్విక భావాలను ప్రదర్శిస్తూ, ఒక పక్క నాట్యం చేస్తూ, ఒక పక్క చేతులు తిప్పుతూ ఒక వ్యక్తి నవరసాలు పలికిస్తాడు. అన్ని పాత్రలు తానే ప్రదర్శించేటటువంటి కళ ఏంటంటే హరికథ. ఇటువంటి హరికథ మొట్టమొదటి హరికథను ప్రదర్శించే వారిని ఏమంటారంటే భాగవతులు అంటారు. భాగవతారు అంటారు. మొట్టమొదటి హరిదాస్ ఎవరంటే నారదుడు అని చెప్తున్నాడు. అందువల్ల తెలుగు సాహిత్యం ఇది ఒక సాహిత్యము సంగీతము కలిసినటువంటి మేలుకలేక ఏంటంటే హరికథ. ఇక పక్కేమో భారత రామాయణాల్లో సాహిత్యం రావాలి, ఇంకో పక్క సంగీతం కూడా రావాలి. ఈ రెండు వస్తేనే మనకి హరికథ చాలా గొప్పగా ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి రెండూ రావాలి. ఇంకో పక్క ఏంటంటే హరికథకుని వేషాధారణ, హరికథుడు ఎటువంటి బట్టలు ఎలా వేసుకుంటాడు ఒకసారి చూడండి. ఇప్పుడు కథకుడు కేవలం అతని ప్రతిభ వల్లనే ప్రేక్షకులను హరికథలో రంజింపజేయగలడు. అంటే అతను ఏదో మేకప్ వేసుకోవడం, లేకపోతే మేకప్ వేసుకుని ఏదో రకరకాల అందరూ నవ్వేటటువంటి వేషం వేసుకొని జనాన్ని నవ్వించడం, అలా వేషధారణ ఇక్కడ అసలు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. వ్యక్తి తన యొక్క ప్రతిభ ద్వారానే, అంటే తనకు పాడడం ద్వారా, కథ చెప్పడం ద్వారానే, తన ప్రతిభ ద్వారానే అతను మంచి కథకుడా కాదనే విషయం మనకి ఇక్కడ హరికథలో తెలుస్తుంది. అదే చెప్తే కథకుడు కేవలం అతని ప్రతిభ వల్లనే ప్రేక్షకులను హరికథలు రంజింపజేయగలడు. హరికథకుని వేషధారణ కూడా సామాన్యమే. అతని వేషధారణ కూడా చాలా సామాన్యంగా ఉంటుంది. ఏముంటుంది చూడండి ఒకసారి. కాలికి చేతిలో చిరతలు ఉంటాయి. ఇలాగ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి, పంచెపట్టు, కండువ నడుము కట్టి, మెడలో ఒక పూలదారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. ఇది అతని యొక్క ఆహార్యం. ఎలా ఉంటుందంటే అతని ఆహార్యం, ఒక చేతిలోనేమో చిడతలు ఉంటాయి. చిడతలు తెలుసు కదా మీకు? చిడతలు తెలుసమ్మా? ఒక చేతిలోనేమో చిడతలు ఉంటాయి, తెలుసు. ఒక చేతిలో చిడతలమ్మ. అతని కాలికేమో అందెలు గజ్జెలు ఉంటాయి. పట్టు పంచి కట్టుకుంటాడు, దోవెతి కట్టుకుంటాడు, నడుముకి కండవా కట్టుకుంటాడు, మెడలో పూలమాల వేసుకుంటాడు, ఒక పెద్ద తిలకం దిద్దుకుంటాడు. ఇది అతని యొక్క ఆహార్యం. అతను ఏం చేస్తాడంటే 3 గంటల పాటు నిలబడి ఆ కథను చెప్తూ ఉంటాడు. సమయానుకూలంగా నాట్యం చేస్తాడు, ఒక పక్క గజ్జలతో నాట్యం చేస్తాడు, ఇంకో చేతులతో తిప్పుతూ ఉంటాడు, ముఖాన్ని తిప్పుతూ ఉంటాడు. అన్నీ తానే, అన్ని పాత్రల్లో తను ఒక్కడే నటిస్తాడు. ఆ కథలో ఉన్నటువంటి పాత్రలన్నీ తానే నటిస్తాడు.
తర్వాత నవరసాలు అతనే నవరసాలు అతనే పలికిస్తాడు. అందువల్ల అతనికి సంగీతం వచ్చి ఉండాలి, సాహిత్యం వచ్చి ఉండాలి. లేదా సాహిత్య సంగీతాల మేలుకలయిక హరికథ. తర్వాత స్వీకరించే కథలు, హరికథలో సాధారణంగా ఎటువంటి కథలు చెప్తారు? హరికథలు ఎటువంటి కథలు చెప్తారని ముందలే చెప్పుకున్నాం మనం. హరికథలు ఏ కథలు చెప్తారని చెప్పుకున్నాము. దానికి హరికథ అని ఎందుకు అంటారు? దానికి హరికథ అని ఎందుకు అంటారు? హరికథ అని ఆ పేరులోనే ఉంది. హరికథ అని ఎందుకు అంటారు? హరి అంటే ఏంటంటే విష్ణువు. హరి యొక్క లీలలు అంటే హరి శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడి సమాజం కోసం చేసినటువంటి రకరకాల ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు, లీలలు, అతని యొక్క మహిమల గురించి చెప్పేదే హరికథ. అందువల్ల ఇందులో కథల్లో దాదాపుగా ఎటువంటి కథలు ఉంటాయంటే, హరికథకులు రామాయణం, భారతం, భాగవతం మొదలైన ఆధ్యాత్మిక సంబంధమైన కథలు విరివిరిగా చెప్తూ ఉంటారు. ఎవరు ఏ కథలు చెప్తారంటే రామాయణం, భారతం, భాగవతంలో ఉన్నటువంటి కథలు చెప్తారు. రామాయణం, భారతం, భాగవతంలో ఉన్నటువంటి రకరకాల కథలు చెప్తారు. ఇంకేం చెప్తారంటే సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం మొదలైన కథలు వరుసగా 15 రోజులు, నెల రోజుల వరకు కూడా సాగుతాయి. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ పనులు తరుణం అయిపోయిన తరువాత పర్వదినాల్లోనూ ఆంధ్రదేశపు హరిదాసులు ఈ కథలు చెప్తూ ఉంటారు. అంటే సాధారణ ఈ కథలు మన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు చెప్తారంటే ఇప్పుడు తగ్గిపోయినాయి సినిమాలు వచ్చిన తర్వాత. ఒకప్పుడు మనకి ఉడుపులు గట్టి ఉడిచేసేసిన తర్వాత జనమంతా గ్రామాల్లో ఖాళీగా ఉంటారు. ఆ సమయంలో సాధారణంగా రాత్రిపూట లైట్లు వెలుతురులో ఈ కథలు చెప్పేవారు. ఏం కథలు చెప్పేవారంటే రామాయణ, భారత, భాగవతాల్లోని కథలు చెప్పేవాళ్ళు. ఉదాహరణకు రామాయణం తీసుకున్నారంటే ఆ రామాయణం దాదాపుగా 10 రోజుల నుంచి 4 రోజుల పాటు చెప్పేవాళ్ళు ఆ కథ. రోజుకు 3 గంటలు చొప్పున దాదాపు 4 రోజుల పాటు ఆ కథ చెప్పేవారు ఒకప్పుడు. అంటే ఒక గ్రామంలో ఒక హరికథ బృందం వచ్చిందంటే దాదాపు 4 రోజుల పాటు ఆ గ్రామంలో విడిది చేసేవాళ్ళు. పూర్వకాలంలో జనం వాళ్ళని ఆదరించేవాళ్ళమ్మా. కానీ క్రమేణా ఏమైపోయిందంటే జనంలో ఈ సినిమా వ్యామోహం పెరిగిపోయి క్రమేణా ఈ హరికథ కళాకారుల యొక్క జీవనోపాధి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు మనకి. ఒకప్పుడు ఇది మన ఆంధ్రదేశంలో గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి కళ ఇది హరికథ అనేది. ఇక్కడ చూడండి ఒకసారి, వివిధ భాషల్లో హరికథ. హరికథ ప్రక్రియ ఇతర భారతీయ భాషల్లోనూ ఉంది. తెలుగులోనే బాగా ప్రాచుర్యం పొందినప్పటికి కూడా హరికథ ఇతర భాషల్లో కూడా ఈ హరికథ అనేది ఉంది. ఇందులో ఉందంటే తమిళులు కథా కాలక్షేపము సంగీత ప్రధానమైనది. తమిళులు ఏం చేస్తారంటే దీనిలో ఎక్కువగా కాలక్షేపం కోసం హరికథను ఉపయోగిస్తారు. కథా కాలక్షేపం సంగీత ప్రధానమైనది. కన్నడ హరికథ ప్రవచన భరితమైనది. మరాఠీ హరికథలు భక్తి ప్రధానమైనవి గుర్తుపెట్టుకోవాలి. తమిళులేమో సంగీతాన్ని బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక హరికథలో సంగీతానికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వగా కన్నడ వాళ్ళు హరికథలో ప్రవచనాలు అంటే దేవుడి యొక్క ప్రవచనాలు చెప్పడానికి హరికథను ఉపయోగించుకుంటారు. అదేవిధంగా మరాఠీ వాళ్ళు దేవుడి యొక్క కీర్తనలు, భక్తి కీర్తనలకి చెప్పడానికి హరికథను ఉపయోగించుకుంటారు. కానీ తెలుగు హరికథ భక్తి, సంగీత, సాహిత్యాల అభినయాల మేలు కలయికని తూమాడి దోనప్ప గారు వివరించారు. అంటే తమిళ హరికథలో సంగీతం ప్రధానమైతే, కన్నడ హరికథలో ప్రవచనాలు ప్రధానమైతే, మరాఠీ హరికథలో కీర్తన ప్రధానమైతే, తెలుగు హరికథ భక్తి, సంగీత, సాహిత్యాల అభినయాల మేలు కలయిక. అంటే ఒక పక్క తమిళుల యొక్క సంగీతం ఉంటుంది, కన్నడ వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి, మరాఠీ ప్రజల యొక్క భక్తి ఉంటుంది. అంటే ఈ మూడిట్ల యొక్క మేలు కలయిక ఏంటంటే తెలుగు హరికథ. అందుకే తూమాడి దోనప్ప గారు ఏమన్నారంటే తెలుగు హరికథ భక్తి, సంగీత, సాహిత్యాభినయాల మేలు కలయిక అన్నారు. పైగా వేలకు పైగా హరికథపై మందికి పైగా వేలకు పైగా హరికథలు దాదాపుగా ఒక 20-30 100 మందికి పైగా రచయితలు రాసిన దాదాపు 1000 పుస్తకాలు వాజ్మయం కలిగిన ఏకైక భాష తెలుగు. గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వేలకు పైగా హరికథల రచయితలు ఉన్నటువంటి భాష ఏంటంటే తెలుగు. ఇతర భాషల్లో హరికథలు ఉన్నప్పటికీ కూడా అది అంత ప్రాచుర్యం తెలుగులో పొందినంత హరికథ పొందినంత ప్రాచుర్యం ఇతర భాషల్లో మనకి ఈ హరికథ యొక్క ప్రాచుర్యం కలగల. తెలుగులో కొన్ని వేల హరికథలు కొన్ని వందల మంది రచయితలు రాశారు. అంత వాంగ్మయం, అంత సాహిత్యం తెలుగులో ఉంది అని చెప్తున్నాడు. ఇతర భాషల్లో పోలిస్తే తెలుగులో హరికథ బాగా ప్రాచుర్యం పొందింది. హరికథ ఎలా పుట్టిందో చెప్తున్నాడు చూడండి. హరికథ పుట్టుక గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
హరికథ పుట్టుక గురించి అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. హరికథ వేదాల నుండి పుట్టిందని కొందరు భావిస్తారు. కొంతమంది ఏమంటారంటే హరికథ అనేది వేదాల నుంచి, అంటే మనకు మొట్టమొదటి వాజ్మయాలు, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాయబడినటువంటి గ్రంథాలు ఏంటంటే వేదాలు. ఆ వేదాలలోనే హరికథ గురించి ఉందని కొంతమంది అంటారు. జమ్మల మడక మాధవరాయ శర్మ కథాగానం యొక్క మూలము చూడండి సామ వేదమేనని అభిప్రాయపడ్డారు. వేదాలలో మూడవది సామవేదం. సామవేదం ఉంది కదా. జమ్మలమడక మాధవరాయ శర్మ గారు ఏమన్నారంటే కథాగానం యొక్క మూలం, అసలు ఈ హరికథ యొక్క మూలం ఎక్కడుందంటే ఈ సామవేద గానంలోనే ఉందని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది లవకుశుల రామాయణ పారాయణం నుండి హరికథ ఉద్భవించిందని భావిస్తారు. కొంతమంది ఏమన్నారంటే లవకుశులు, మీకు తెలిసే ఉంటుంది. లవకుశులు ఎవరమ్మా? లవకుశులు ఎవరు? లవకుశులు ఎవరు? ఏంటి తగ్గిపోతున్నారు? లవకుశులు అంటే మీరు ఎవరంటే శ్రీరాముని యొక్క కుమారులు ఉంటారు. వాళ్ళ యొక్క కథాగానం నుంచి ఈ హరికథ వచ్చిందని కొంతమంది భావిస్తారు. ఈ హరికథ గురించి చూడండి, హరికథ పుట్టుక గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. హరికథ వేదాల నుంచి పుట్టిందని కొందరు భావిస్తారు. జమ్మల మడక మాధవరాయ శర్మ గారు ఏమన్నారంటే ఇది సామవేదం నుంచి వచ్చిందని అభిప్రాయపడ్డారు. సామవేదమేలోనే హరికథ వచ్చిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఏమన్నారంటే లవకుశుల రామాయణ పారాయణం నుండి హరికథ ఉద్భవించిందని భావించారు. మరికొందరు నారద భక్తి సూత్రము హరికథ యొక్క మూలమని భావించారంటే నారదుడి యొక్క భక్తి సూత్రమే. నారదుడు ఏ విధంగా అయితే కథ చెప్పుకుంటూ వెళ్ళేవాడే దాని నుంచే హరికథ వచ్చిందని కొంతమంది భావించారు. ఇంకొందరు యక్షగానమే హరికథకు రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. కొంతమంది యక్షగానమేమో హరికథకు రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. హరికథ మూలం ఏదైనా హరికథ ఎలా వచ్చినప్పటికీ కూడా ఆంధ్రదేశంలోని హరికథ ప్రక్రియ తన ప్రదర్శనలో నూతనత్వంలోను నవరస సమ్మేళనంలోను వివిధ రాగాలను పలికించడంలోనూ ప్రత్యేకమైనది. ముందులో చెప్పుకున్నాం మనం. ఇతర భారతీయ భాషల్లో కంటే తెలుగు భాషలో హరికథ అనేది చాలా గొప్ప సాహిత్య ప్రక్రియగాను సంగీత ప్రక్రియగాను ప్రాచుర్యం పొందింది. అది ఎలా పుట్టినప్పటికీ కూడా అది మన ప్రాంతంలో పుట్టిందా వేరే ప్రాంతంలో పుట్టిందా అని దాంతో సంబంధం లేకుండా కూడా హరికథ మొత్తంగా తెలుగులో గొప్ప ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్ జానపద కళారూపంగా ప్రాచుర్యం అయితే పొందింది. దీని తర్వాత వచ్చేటప్పటికి ఇంకా హరికథ ప్రాచీనత. మన ఈ ప్రాచీన గ్రంథాలు ఎప్పటి నుంచి హరికథను మనం చూడొచ్చు, హరికథను మనం ఎప్పటి నుంచి చూడొచ్చు అనే దాని గురించి వస్తే హరికథలు స్వరూపం వేదకాలం నాటిదని సర్వజ్ఞులైన మహర్షులు ఈ హరికథా శిల్పాన్ని ప్రప్రథమంగా సృష్టించారని పండితులు నిర్ణయించారు. అంటే ఇది ఇప్పుడుది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేదకాలం నుండి కూడా ఈ హరికథ ఉంది. మహర్షులు తమ యొక్క దేవుడి యొక్క భక్తిని ప్రచారం చేయడం కోసం ఈ హరికథను సృష్టించారని కొందరు పేర్కొంటారు. ఇంకా బ్రహ్మ మానవపుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ హరికథా గానం చేస్తూ ఉంటాడని ప్రతీతి. అంటే బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడైనటువంటి నారదుడు నిరంతరం కూడా హరికథని జపిస్తూ ఉంటాడు. కాబట్టి హరికథ అనేది అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది అని చాలామంది పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. వేద విభజన చేసిన అష్టాదశ పురాణాలను లిఖించిన మనశ్శాంతి పొందనేరని శ్రీ వ్యాసునికి శ్రీ మహాభాగవతం రచించిన హరికథ అమృతాన్ని పంచిపెడుతూ మానవ ఉద్ధరణ గావింపుమని నారదుడు ఆదేశించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే తెలుగులో వేదాలు రాసింది, అష్టాదశ పురాణాలు రాసింది ఎవరంటే వేదవ్యాసుడు. ఇంత రాసినప్పటికీ కూడా వేదవ్యాసుడికి మనశ్శాంతి లేకపోతే అతను ఏమని చెప్పాడంటే శ్రీ మహాభాగవతం రచించి హరికథ అమృతాన్ని పంచిపెడుతూ మానవోద్ధరణ గావింపమని నారదుడు ఆదేశించాడు. నీకు వేదాలు ఎన్ని రాసినప్పటికీ కూడా అష్టదశ పురాణాలు రాసినప్పటికీ కూడా నీలో మనశ్శాంతి కలగలేదంటే నువ్వు ఖచ్చితంగా శ్రీమద్ భాగవతం రాసి ఆ హరి యొక్క లీలలని సమాజానికి తీసుకెళ్లి వాళ్ళని ఉద్ధరించినట్లయితే నీకు ఖచ్చితంగా మనశ్శాంతి కలుగుతుందని అటు విధంగా చేయమని నారదుడు వేదవ్యాసుని ఆదేశించాడు. ఆ తరువాత సుఖదేవుడు, శౌనకాది మహర్షులు, సూతుడు హరికథ రూపకమైన భాగవతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారని పావుతూరి ప్రసన్న గారు ఫిబ్రవరి నాట్యకళ సంచికలో వివరించారు.
ఏమన్నాడంటే ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వ్యాసుడు నారదుడి కోరిక మీద భాగవతం రాశాడో ఆ తర్వాత ఆ భాగవతాన్ని సుఖదేవుడు సౌనికాది మహర్షులు సౌనికాది మహర్షులు సూతుడు ఇలా హరికథ రూపమైన భాగవతాన్ని ఆ భాగవతాన్ని వీళ్ళు ముగ్గురు ఆ సుఖదేవుడు సౌనికాది మహర్షులు సూతుడు ఈ హరికథ రూపమైన భాగవతాన్ని భారతదేశం అంతా ప్రచారం చేశారని రాతూరి ప్రసన్నం గారు ఫిబ్రవరి నాటికలు అనే పత్రికలు ఫిబ్రవరిలో వచ్చినటువంటి నాటికల సంచికలో వివరించారు. దీని తర్వాత ఈ రంగస్థలం మీద దీని ప్రదర్శన ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ఎలా ప్రదర్శిస్తారు ఈ హరికథని రంగస్థలం మీద మనకి అదే స్టేజ్ మీద ఈ హరికథని ఎలా ప్రదర్శిస్తారు. హరికథ ప్రదర్శన రాత్రిపూటే జరుగుతూ ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను, మీకు హరికథ ఎప్పుడు చెప్తారంటే దాదాపుగా రాత్రిపూటే జరుగుతూ ఉంటుంది. హరికథ అంతా దాదాపుగా రాత్రిపూటే జరుగుతూ ఉంటుంది. హరికథ రాత్రిపూటే జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో, కానీ చిత్తూరు జిల్లాలో మహాభాగవత ఉత్సవంలో హరికథను పకటపోత్ర మాత్రమే జరుపుతారు. హరికథలోని ఆ నాటి భాగాన్ని ఆ రాత్రి నాటకం ప్రదర్శిస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే హరికథ ప్రదర్శన రాత్రిపూట సాధారణంగా ఏ ఊర్లోనైనా సరే రాత్రిపూట జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ మహాభారత ఉత్సవాలలో పగటిపూటేమో మహాభారతం హరికథలో వేస్తారు, రాత్రి ఏమో దాన్ని నాటకంగా ప్రదర్శిస్తారు. హరికథకి నాటకానికి తేడా ఉంటుంది. ఏంటంటే హరికథ అంటే ఒక అతనే చెప్తాడు, అన్ని పాత్రలు అతనే ధరిస్తాడు, అతనే పాడతాడు, అతనే చేస్తాడు. కానీ నాటకంలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క అతనే వేస్తాడు. కాబట్టి హరికథకి నాటకానికి తేడా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో మహాభారత ఉత్సవాల సందర్భంలో హరికథనేమో హరికథనేమో పగటిపూట వేస్తారు, రాత్రేమో దానినే మనకి నాటకంగా ప్రదర్శిస్తారు. కాబట్టి అవి ముఖ్యంగా గణపతి నవరాత్రులు, దసరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వదినాల్లో విరివిరిగా జరుగుతూ ఉంటాయి. ఈ మహాభారత ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే మామూలుగా ఈ హరికథ ఎప్పుడు వేస్తారంటే గణపతి నవరాత్రులు, దసరా అప్పుడు, శ్రీకృష్ణ జయంతి, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వదినాలలో విరివిరిగా జరుగుతూ ఉంటాయి ఈ హరికథలు. ఈ ప్రదర్శనలో ఖర్చు చాలా తక్కువ. హరికథకు పెద్ద డబ్బులు అవ్వదు, ఖర్చు చాలా తక్కువ. ఒకే నాటి ప్రదర్శన అయితే గ్రామం మధ్య పెద్ద బజారులో కానీ విశాలమైన మైదానంలో కానీ ఒక చిన్న పందిరి వేసి, అంటే ఊరికి సెంటర్లో ఒక చిన్న పందిరి వేసి, ఊరు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఊరికి మధ్యలో ఒక చిన్న పందిరి వేసి, పందిరిలో ఎత్తైన దెబ్బను కానీ చెక్కలతో చిన్న స్టేజ్ని నిర్మించి కానీ రెండు ప్రక్కల కాంతివంతమైన పెట్రోమ్యాక్స్ లైట్లు, అంటే ఒకప్పుడు లాంతర్లు అంటాం దీన్ని, ఇప్పుడేమో లైట్లు వచ్చేసినాయి. లైట్లు ఉంచి ఆరుబయట ప్రేక్షకులు కూర్చుంటారు. ఒకే కథ ఒక 4 రోజులు చెప్పవలసి వస్తే ఒక పెద్ద పందిరి వేసి దాన్ని చక్కగా అలంకరిస్తారు. అంటే ఒక రోజుతో ముగిసిపోయిందానికి హరికథ ఏదో ఊర్లో మధ్య సెంటర్లో చిన్న పందిరి చేసి ఆ చిన్న స్టేజ్ కట్టేసి ఒక రోజుతో చేస్తారు. అలా కాకుండా ఒక 4 రోజులు చెప్పవలసి వచ్చిందంటే మాత్రం కొద్దిగా ఏర్పాట్లు ఎక్కువగా చేస్తారని చెప్తున్నాడు. అంటే దాదాపుగా ఈ ఊరికి మధ్యలో వేస్తారు. దీని తర్వాత వచ్చేటప్పటికి హరికథ లక్షణాలు. జమ్మలమడక మాధవరాయ శర్మ దేవకథా కథనము లోకమును హరికథ నామముగా ప్రసిద్ధంగా ఉన్నదని నిర్వచించారు. జమ్మలమడక మాధవరాయ శర్మ దేవకథ అంటే ఆ దేవుని కథే ఈ లోకంలో హరికథగా ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నాడు. అంటే హరికథ అంటే వేరేది కాదు, ఆ దేవుడి కథే, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథే హరికథగా ప్రాచుర్యం పొందిందని జమ్మలమడక మాధవరాయ శర్మ గారు నిర్వచించారు. తంగిరాల సుబ్బరాయ శాస్త్రి హరిని కీర్తించడమే హరికథగా బ్రహ్మయు ఉండునది అనగా దేని యందు బ్రహ్మ ఉండునో, దేని యందు బ్రహ్మము తెలియబడునో, దేని యందు బ్రహ్మము పొందునో దానిని కథ ఎందురు, దీని గానము చేయుటియే కథాగానమని వివరించినారు. అంటే తంగిరాల సుబ్బరాయ శాస్త్రి గారు ఏమన్నారంటే హరిని కీర్తించుటే హరికథ అన్నాడు ఆయన. హరిని కీర్తించుటే హరికథ. బ్రహ్మం అంటే ఆ దేవుడు ఎందులో ఉన్నాడో దాన్ని తెలుసుకోవడమే హరికథ అని చెప్తున్నాడు. తర్వాత ఆదిభట్ల నారాయణదాస్ గారు ఏమన్నారంటే అస్తిక్యమును ధర్మములను సర్వజన మనోరంజకముగా నృత్య గీత వాయిద్యములతో సుపశిషించుట హరికథ ఎనబరుగును. అటు ఉపన్యాసకుడు కథకుడు అనబడును. దైవభక్తియు సత్యము
భూతదయ్యు హరికథ అందులో ముఖ్య అంశాలు అంటే ఇందులో ఒక హరికథ కూడా ఏముండాలంటే సత్యం చెప్పాలి, దైవభక్తి ఉండాలి, అతను కథ బాగా చెప్పగలగాలి, కథ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే అతనే మంచి ఉత్తమ హరికథ కూడా అని చెప్తున్నాడు ఎవరు, మనకి ఆదిభట్ల నారాయణ దాస్ గారు. చూడండి హరికథకు ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తున్నారో చెప్తున్నాడు. హరికథ హరికథ 11వ శతాబ్దంలో హరికథ 11వ శతాబ్దంలో మహారాష్ట్రలోని అభంగ్గా అవతరించింది అంటారు. మహారాష్ట్రలో దీని పేరు ఏంటంటే అభంగ్. హరికథ మహారాష్ట్రలో అభంగ్గా అవతరించింది అంటారు. కొందరు పండితులు యక్షగానాలే హరికథలుగా రూపాంతరం చెందాయని అంటారు. అయితే పరిశోధకులు వీరి అభిప్రాయం ఏకీపించడం లేదు. కొంతమంది ఇలా అన్నారు, ఏంటి మహారాష్ట్రలోని అభంగ్ అనేది హరికథ అని, కొంతమంది ఏమో యక్షగానాలే హరికథలని పేర్కొన్నారు చాలామంది. కానీ పరిశోధకులు వీరి మాటలతో ఏకీపించడం లేదు. యక్షగానాలకు హరికథకు మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి కాబట్టి రెండు వేరు అన్నారు. హరికథల్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కాలక్షేపాలు అంటారు. తమిళ, మలయాళ, కన్నడ భాషలో వీటిని హరికథలు ఏమంటారంటే కాలక్షేపాలు అంటారు. ఆధునిక హరికథలు వెలువడక పూర్వం గోకులపాటి కూర్మనాథ కవి రాసిన మృత్యుంజయ విలాసం, ఓబయ్య రాసిన మృత్యుంజయ విలాసం, ఓబయ్య రాసిన గరుడాచల మహాత్యం మొదలైన యక్షగానాలను, ములుపల్లి సుబ్రహ్మణ్యం కవి రాసిన ఆధ్యాత్మిక రామాయణ సంకీర్తనలను హరికథలుగా చెప్పుకునేవారు. కానీ అవి హరికథలు కావంటారు పరిశోధకులు. అంటే వాళ్ళు రాసినవమ్మ హరికథలనేమో కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఏమన్నారంటే కాలక్షేపాలు అన్నారు. అదేవిధంగా ఆధునిక కాలంలో కొంతమంది రాసినటువంటి గ్రంథాలు, పుస్తకాలు ఉన్నాయి. ఏంటంటే గోకులపాటి కూర్మనాథ కవి రాసినటువంటి మృత్యుంజయ విలాసం, ఓబయ్య రాసినటువంటి గరుడాచల మహాత్యం, అదేవిధంగా మునుపల్లి సుబ్రహ్మణ్య కవి రాసిన ఆధ్యాత్మిక రామాయణంలోని కీర్తనలు కూడా హరికథలుగా పాడేవాళ్ళంట మొన్నటి వరకు. కానీ నిజానికి హరికథలు కాదు. హరికథ అంటే అర్థం ఏంటంటే ప్రాచీన కాలంలో ప్రాచీన వరవడితో రాసినటువంటిది. ఇది మనం రాసే పుస్తకాలకి హరికథకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పుస్తకంలో ఉన్నటువంటి హరికథ కాదు అది. హరికథలో కొన్ని సన్మానాలు ఎలా చేస్తారో చెప్తున్నాడు చూడండి. ఒక రోజు కథకైతే ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసు ముట్ట చెప్తారు. ఏదో ఒక రోజు వచ్చి మన ఊర్లో హరికథ చెప్పారనుకమ్మా, ఎంతో కొంత ఊర్లో కలిగినంత తలకు ₹10, ₹20, ఇంటికి ₹10, ₹20 అలా ఇస్తూ ఉంటారు. ఒక నెల రోజులు కథ జరిగిన తర్వాత హరిదాస్ ఇంటికి వెళ్ళి చూడండి ఇంటికి వెళ్ళి ప్రతి వారి కానుకలు ఒకవేళ ఒక నెల రోజుల పాటు హరిదాసు ఒకవేళ వచ్చి మన ఊర్లో కథ చెప్పాడనుకో, తర్వాత నెల రోజులు అయిపోయిన తర్వాత అతను ప్రతి ఇంటి వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇవ్వాలి. ఒకసారి చూడండి చెప్తారు, ఒకసారి వినండి. ఒకే రోజు కథకైతే ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసుకి ముట్ట చెప్తారు. అదే నెల రోజుల కథను జరిగిన తర్వాత హరిదాస్ ఇంటింటికి వెళ్ళి ప్రతి వారిని కలుసుకుంటాడు. నెల రోజుల పాటు నెమ్మదిగా హరికథను విని ముగ్ధులైన ప్రజలు భక్తి ప్రవక్తులతో దాసు గారిని గౌరవించి ఎవరికి తోచినంత వారు సమర్పిస్తారు. ఇలా హరిదాసు మొత్తం మీద అందరి వద్ద చేరి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకొని తృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా గ్రామాలు తిరిగి హరిదాసులు కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. మరికొందరు ప్రతి సంవత్సరము వార్షికంగా ఆయా ప్రదేశాల్లో ఈ కథలు చెప్తూ ఉంటారు. సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం గ్రామాల్లో ఈ ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణ పొందిన కళారూపాలు హరికథ చాలా ముఖ్యమైనది. ఏది ఏమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు శిథిలం కాకుండా నానాటికి క్రొత్త రూపులు సంతరించుకుంటున్న కళారూపం హరికథ. ఈ హరికథను అత్యంత ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్ది దానికి ఒక గౌరవాన్ని, విశిష్టతను చేకూర్చిన వారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన ఎన్నో హరికథలు రచించారు. ఎంతోమంది ఉద్దండులైన ప్రశిష్యులను తయారు చేశారు. ఇంటా బయట పేరు పొందిన ఆదిభట్ల నారాయణదాస్ గారి రచనలు ఏంటంటే అతను కొన్ని రచనలు రాశాడు అతని సొంతంగా. చూడండి ఆదిభట్ల నారాయణదాస్ గారు రాసినటువంటి రచనలు. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలో సువర్ణముఖి నది వద్ద ఉన్న అజ్జాడ గ్రామంలో జన్మించారు. అంటే ఆదిభట్ల నారాయణదాస్ గారు ఎక్కడ జన్మించారంటే శ్రీకాకుళంలో జన్మించారు. వీరి ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి నరసమాంబ, తండ్రి వెంకటాచలయులు. చిన్ననాడే తల్లిదండ్రుల ద్వారా భాగవతాన్ని విని ఆధ్యాత్మికత్వాన్ని జీర్ణించుకున్నారు. తండ్రి ద్వారా పాండిత్యాన్ని వింటున్నారమ్మా
వింటున్నారా? సార్ వింటున్నాం సార్. చెప్పనా? చెప్పండి సార్. చూడండి, ఆదిభట్ల నారాయణ దాస్ గారి గురించి చెప్తున్నాడు. అతను శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బులుగ తాలూకాలో సువర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి అజ్జాడ గ్రామంలో జన్మించాడు. వీరు ద్రావిడ బ్రాహ్మణులు. హ్మ్? ద్రావిడ బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటంటే ఒక తమిళనాడు నుంచి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి బ్రాహ్మణులు. అంటే తమిళ ప్రాంతానికి చెందినటువంటి బ్రాహ్మణులు. తల్లి పేరు ఏంటంటే నరసమాంబ, తండ్రి వెంకటాచయనులు. చిన్ననాడే తల్లి ద్వారా భాగవతాన్ని విని ఆధ్యాత్మికత్వాన్ని జీర్ణించుకున్నాడు. తండ్రి ద్వారా పాండిత్యాన్ని, కవిత్వాన్ని నేర్చుకున్నాడు. నారాయణదాస్ గారు స్వయంగా కృషి వలన సకల విద్యల్ని, అపార జ్ఞానాన్ని సంపాదించాడు. నారాయణదాస్ గారు బొబ్బులి వాస్తవ్యులైన వాసా సాంబయ్య వద్ద కొంతకాలం వీణ నేర్చుకున్నాడు. అంటే సంగీతం కూడా రావాలి కదా హరికథ అంటే, అందువల్ల అక్కడ వీణ నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? వాసా సాంబయ్య దగ్గర కొంతకాలం వీణ నేర్చుకున్నాడు. తర్వాత విజయనగర మహారాజు వారి కాలేజీలో ఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ అంట, ఎఫ్ఏ అంటే ఫైన్ ఆర్ట్స్ వరకు చదివి తర్వాత ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పాడు. దాసు గారు ప్రప్రథమంగా యక్షగానాలను, తరువాత హరికథ ప్రబంధాలను రచించారు. షేక్స్పియర్, కాళిదాసు గ్రంథాలను అనువాదం చేయగా అంటే షేక్స్పియర్ యొక్క నాటకాలని ఇతను ఏం చేశాడంటే షేక్స్పియర్ కాళిదాస్ గ్రంథాలను అనువాదం చేశాడు, తెలుగులోనికి రాశాడు. వీణవాదనలోను, నృత్య సంగీతాల్లోనూ అసమానమైన ప్రజ్ఞను సంపాదించారు. లయలో ఆయన సామర్థ్యం సాటిలేనిది. చల్లపల్లి జమీందారు గారిచే గజ్యాన గండ పెండేర సత్కారాన్ని పొందారు. చల్లపల్లి అంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉంటుంది, అవనగడ దగ్గర. అక్కడ ఉన్నటువంటి జమీందారు, ఒక పెద్ద జమీందారు ఉన్నాడు. ఇతనికి ఖాళీ గండ పెండేరాన్ని తొడిగాడు, అంత గౌరవించాడు ఇతన్ని. అతను ఏం చేశాడు ఇంకా చెప్తున్నాడు చూడండి అతని గురించి. అతని యొక్క సత్కారాలు ఏ సత్కారాలు పొందాడో చెప్తున్నాడు. ఇతను ఏ సత్కారాలు పొందాడంటే చూడండి ఒకసారి. ఆదిభట్ల నారాయణదాస్ ఏలూరు, విజయవాడ, బళ్ళారి, మద్రాస్. ఏలూరు అంటే మందే. ఏలూరు, విజయవాడ, బళ్ళారి అంటే ఇది కర్ణాటకలో ఉంది. మద్రాస్ అంటే తమిళనాడులో ఉంది. ఏలూరు, విజయవాడ, బళ్ళారి, మద్రాస్ నగరాలలో హరికథ ప్రదర్శనలు ఇస్తూ అనేక సంస్థానాల్లో సత్కారాలు అందుకున్నారు. బెంగళూరులో తన హరికథ కథన ప్రజ్ఞను ప్రదర్శించి మైసూరు మహారాజా దర్బారునకు ఆహ్వానింపబడి గొప్ప సన్మానాన్ని పొందారు. ఈ విధంగా అన్య ప్రాంతాల్లో సన్మానాలు అందుకున్న దాసు గారి కీర్తిని గుర్తించిన ఆనంద గజపతి మహారాజు, విజయనగరం రాజు అతను, ఆనంద గజపతి మహారాజు దాసు గారిని నారాయణ దాసు గారిని ఆహ్వానించి దర్బారు పండితునిగా చేశారు. ఆనంద గజపతి మరణాంతరం నారాయణదాసు మరలా ఆంధ్రదేశం అంతటా హరికథ ప్రదర్శనలు ఇచ్చారు. ఇతను 1960వ సంవత్సరంలో ఆనాటి విజయనగర సంస్థానాధీశ్వరుడైన శ్రీ విజయరాయ గజపతి సంగీత పాఠశాలకు ఒకదాన్ని స్థాపించి దానికి ఆయన అధ్యక్షునిగా నియమించాడు. అంటే అతను విజయనగరపు రాజు అయినటువంటి శ్రీ విజయరామ గణపతి అతని పేరు మీద ఒక సంగీత పాఠశాలను స్థాపించి దానికి అధ్యక్షునిగా నారాయణదాస్ నియమించాడు. ఈ విధంగా ఆయన కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత కొంతకాలానికి ఉద్యోగాన్ని వదిలేసి వృద్ధాప్యం వచ్చే కొద్దీ కథను తగ్గించి అనేక మంది శిష్యులను తయారు చేసి మొదలుపెట్టి ఆంధ్రదేశ్ హరికథ పితామహుడు అనిపించుకున్నాడు. అతని దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. చూడండి ఒకసారి. ఆదిభట్ల నారాయణదాసు శిష్యులుగా ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి. పట్రాని సీతారామ శాస్త్రి, వీరేగార పాణ్యం సీతారామ భగవతార్, ప్రయాగ సంగమయ్య బాలాజీదాసు, కోసూరి భోగలింగదాసు, తంపిళ్ళ సత్యనారాయణ, ఎరుకయ్య మొదలైన మహామహులు అందరూ ఆధునిక కాలంలో హరికథ గానాన్ని ప్రాచుర్యం చేశారు. గతంలో కేవలం పురుషులు మాత్రమే హరికథ గానం చేసేవారు. ప్రస్తుత కాలంలో స్త్రీలు కూడా హరికథ గానం చేయడంలో పరిపాటి అయింది. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా తన వంతు సహకారాన్ని అందిస్తుండడంతో హరికథ కళాకారుల బహుముఖంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రముఖ హరికథకులు ఎవరు చూడండి. హరికథకులు మన తెలుగులో మొట్టమొదటి ప్రముఖ హరికథల్లో మొదటిది తాళూరి నారాయణ కవి రాసిన మోక్షగుండ రామాయణం. తర్వాత సింగరిదాసు, నరసింహదాసు, సంగడిదాసు మొదలైన వారు అనేక హరికథలు రాసి గానం చేశారు. అయితే హరికథలు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకుల మార్గనిర్దేశాన్ని చేసిన హరికథ పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు సమకాలికుల్లో చొప్పల్లి సూర్యనారాయణ, బాలాజీదాసు, చేవూరు ఎరుకయ్య, దాసు పాణ్యం, సీతారామ భాగవతార్, ప్రయాగ సంగమయ్య, కోడూరు
భోగలింగదాసు వంటి వారు సుప్రసిద్ధులు. దాసు శిష్యుల్లో పసుమర్తి కృష్ణమూర్తి, వాజపేయాజులు, వెంకట సుబ్బయ్య, నేతి లక్ష్మీనారాయణ, పుచ్చల బ్రహ్మరంభదాసు, మైనంపాటి నరసింహారావు, పెద్దింటి సూర్యనారాయణ, దీక్షిత దాసు, ముస్నూరి సూర్యనారాయణ, పరిమిరి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇలాగ అనేక మంది ఉన్నారు. ఇదే మరి కదా. ఓకే సార్, అర్థమైంది సార్. అర్థమైంది. అర్థమైపోయిన మెటీరియల్ మీకు ఇస్తాను, తర్వాత రాసుకుందరు కానీ. ఓకే సార్. ఎందుకంటే మనకి ఇవి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది హరికథ. బుర్రకథ కొంచెం తక్కువే ఉంది కానీ హరికథ కొంచెం ఎక్కువ ఉంది. మనం కొంచెం షార్ట్ చేసుకోవాలి. ఏముండదు మనకి ఇందులో, ఎక్కువ కనబడుతుంది కానీ అందులో ఎలా ఉంటే మనకి మా అయితే ఒక 2-3 పేజీలు వస్తుంది. వినపడిందమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. ఒక 2-3 పేజీలు వస్తుంది మనకి. ఇందులో మనం చెప్పాను కదా మీకు 50 మార్కులు ఉంటుంది ఎగ్జామ్. ఇందులో చిన్న మార్కుల క్వశ్చన్లో 20 మార్కులు, పెద్ద మార్కుల క్వశ్చన్లో 30 మార్కులు ఉంటాయమ్మా. 6 క్వశ్చన్లు ఇస్తాడు, పెద్ద మార్కులు 3 రాయాలి. సగం సగం 6 ఇస్తే 3 రాయాలి. ఇందులోనేమో 10 ఇస్తే 4, 5, 8 ఇస్తే 4 రాయాలి. 4 అయితే 20, 3 10 30. మెటీరియల్ పెడతారా సార్ మీరు? మెటీరియల్ ఇప్పుడు పెట్టండి. మీరు కాలేజీ వస్తుంది, ఓపెన్ అవుతుంది 20 తారీఖు. నా టైంకి పూర్తిగా తయారు చేసి ఇస్తాను. మీ అందరికి ఇస్తే జిరాక్స్ తీసుకుంటారు కానీ. సార్ ఎప్పుడండి? 20 తారీఖు సార్? 20 తారీఖు స్టార్ట్ అవుతుంది. 21, 22 ఆ టైంలో ఉండొచ్చు. కాలేజ్ తీయచ్చు మళ్ళీ. ఓకే సార్. కాలేజ్ ఓపెనింగ్. ఏంటమ్మా? ఓకే సార్, ఉన్నాను సార్. అంతే అంతే. ఉంటానైతే మరి. నీళ్ళు గట్ట పట్టుకోవాలేమోగా మీరు. నీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినాయి సార్. అప్పుడే అయిపోయినాయి సార్. మరి ఎలాగా? మీ అమ్మగారు పట్టారా? మేమే పట్టేసాం సార్. సార్ ఇప్పుడు పెడితే ఎలా సార్ క్లాస్? పొద్దు నుంచి ఎవరు పెట్టలేదు క్లాస్. పొద్దు నుంచి పెట్టొచ్చు కదా సార్. పెట్టచ్చు సార్. మన టైం టేబుల్ ఇప్పుడు ఏమో పెట్టారు. మన టైం టేబుల్ ఇప్పుడు ఇచ్చారమ్మా. అది పొద్దు నుంచి ఖాళీ కదా సార్. పొద్దు నుంచి ఏ టైం పొద్దుటి నుంచి మీటింగ్ అయింది. ఈ రోజు మీటింగ్ అయింది మనకి. మరి నిన్న సార్ టైం టేబుల్ 4 to 6 అమ్మా. ఏ రోజు ఇది? అదే బుధవారం గురువారం మనకి 4 to 5. బిఏ బేగం కంబైండ్ ఇది. ఎవరు వచ్చారు సార్? ఎవరు రాలేదు. వారానికి 2 periods. ఎవరు రాలేదు సార్. అదే అనితో బియ్యం వాళ్ళు వచ్చారు. అనితో స్టార్టింగ్ లో వచ్చారు. స్టార్టింగ్ లో వచ్చారే. అమ్మాయి ఉంటానైతే. ఓకే సార్. కాలేజీలో. సరే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. భవాని, భవాని. చెప్పు. ఏం చేస్తున్నా? సంజీవ్ గారికి క్లాస్ జరిగిందా నిన్న? జరుగుతుంది. చెప్పు. ఏం చేస్తున్నావా? సార్ లైన్ లో ఉన్నారు. అట్లా మనసారేగా.